కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మదీనా మసీదులో మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 103 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో మిలాద్ కమిటీ 650 యూనిట్ల రక్తాన్ని సేకరించడం ముస్లిం యువతలోని సేవాభావానికి నిదర్శనమని అన్నారు. అనంతరం రక్తదాతలను సిఐ నరహరి, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుకొచ్చి ఈ రోజు 60 యూనిట్లు వారికి కామారెడ్డిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి 40 యూనిట్లు 100 యూనిట్లు ఇచ్చి 100 మంది ప్రాణాలను కాపాడినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా మా జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు ఆశీష్ కాంగ్వాన్ ద్వారా కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాము. మరి రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. మంచి మానవత్వం ఉన్నటువంటి యువకులు ఎక్కడ ఉన్నారు అని అంటే ప్రతి 5వ తేదీ రోజు మరి సెప్టెంబర్ 5 ఈ రోజు మరి మిలాద్ నబీ రోజున మరి ప్రత్యేకంగా ముందుకు వస్తున్నారు అంటే వారికి ఎంత ఆదర్శమో, ఆపదలో ఉన్న వారిని కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నారు. మరి 650 యూనిట్ల రక్తాన్ని 5 సంవత్సరాల నుంచి సేకరించడం అంటే ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ముస్లిం యువకులు సామాజిక బాధ్యత. ఎందుకంటే ఆ మిలాదున్ నబీ అని అంటే మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి శాంతి, న్యాయము, ధర్మము, సమానత్వము కోసము వ్యక్తులు జీవించాలని తన ప్రవక్త మరి రాసినటువంటిది. ఈరోజు నిజంగా తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటంటే తను ఆచరించినటువంటి నిజ జీవితంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ కూడా ముస్లిం యువత ప్రతి ఒక్కరి సమాజంలో ఉన్నటువంటి శాంతి, కరుణ, జాలి, న్యాయం, ధర్మాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో అత్యున్నతమైన గొప్ప కార్యక్రమం ఏమైనా ఉందంటే అది రక్తదాన కార్యక్రమమే. ఈరోజు మరి ఆ అడుగుజాడల్లో నడుస్తూ మరి ప్రవక్త చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కోరుతున్నాను. विलादत वसादत के मौके पर अब तक दिए हैं कि तमाम बच्चे काबिल तारीफ हैं। तमाम बच्चों को मुबारकबाद पेश करता हूँ और उम्मीद करता हूँ कि आइंदा भी ऐसे मौके पर जो लोग परेशान हैं, जो बीमार हैं, जो मौत और जिंदगी की कश में हैं, जो भी ऐसे लोगों की मदद के लिए ये बच्चे हमेशा हम तैयार रहते हुए मदद करेंगे इंशाअल्लाह। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.